హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో పప్పు ఉడికించకుండా 10 నుంచి 15 నిమిషాల్లోనే ఇడ్లీలోకైనా అన్నంలోకైనా టేస్టీగా సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా సాంబార్ ప్రిపేర్ చేసుకోవాలంటే కందిపప్పును నానబెట్టుకోవాలి, ఆ తర్వాత ఉడికించుకోవాలి. ఇలా కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కదా. అలా కాకుండా ఈరోజు నేను అస్సలు కందిపప్పు లేకుండానే చాలా టేస్టీగా ఉండే సాంబార్ని అన్నంలోకైనా ఇడ్లీలోకైనా తినే విధంగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా ఈ సాంబార్ని ట్రై చేసి చూడండి. ఇక్కడ మీకు సాంబార్ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ సాంబార్ని అప్పటికప్పుడు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 3 మీడియం సైజులో ఉండే టమాటాలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వీటిని ఒకసారి కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఈ సాంబార్ కోసం ఉల్లిపాయలు రంగు మారాల్సిన అవసరం ఏమీ లేదు, కొంచెం మెత్తపడితే సరిపోతుంది అన్నమాట. చూసారా, ఉల్లిపాయ ముక్కలు ఇలా మెత్తబడిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు పుట్నాల పప్పును వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. ఈ పుట్నాల పప్పు వేసుకోవడం వల్లనే మనకి సాంబార్ అనేది బాగా చిక్కగా మంచి రుచిగా వస్తుంది అన్నమాట. పుట్నాల పప్పును వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి 1/2 కప్పు నీళ్ళను వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి టమాటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా, టమాటా ముక్కలు ఇలా బాగా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో ఉల్లిపాయ టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అవసరమైతే కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ పేస్ట్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సాంబార్ కోసం స్టవ్ మీద ఇలా ఒక కడాయిని కానీ లేదంటే ఒక గిన్నెని కానీ పెట్టుకొని వేడి చేసుకోండి. కడాయి వేడైన తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని పైన తొక్క తీసేసి ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే వెల్లుల్లి కొంచెం వేగేంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి. వెల్లుల్లి చూసారా, ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. తర్వాత ఇందులోనే 2 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువాని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. సో ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తపడేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా మెత్తపడిన తర్వాత ఇందులోకి 1 మీడియం సైజ్ క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. అదే మీరు ఓన్లీ టిఫిన్కి ప్రిపేర్ చేస్తుంటే ఏ ఒక్క వెజిటేబుల్ వేసుకున్నా సరిపోతుంది. మీరు కావాలంటే 4-5 రకాల వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఈ క్యారెట్ ముక్కల్ని కలుపుకుంటూ కొంచెం మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో క్యారెట్ ముక్కలు ఇలా మెత్తబడిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లిపాయ టమోటా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ పేస్ట్ని ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. సో 2 నిమిషాల పాటు ఈ పేస్ట్ బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని వేసుకోండి. చింతపండుని ఒక 5 నిమిషాల పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకున్నారంటే చక్కగా నానిపోతుంది. ఆ చింతపండు రసాన్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇప్పుడు సాంబార్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఇందులోకి 3 నుంచి 4 కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 కప్పుల నీళ్ళని వేసుకున్నాను. నీళ్ళని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. కన్సిస్టెన్సీ చూసారా, ఇలా కొంచెం పలచగానే ఉంటుంది. ఇప్పుడు సాంబార్ మరిగే కొద్దీ చిక్కపడుతుంది అనమాట. సో నీళ్ళని వేసుకున్న తర్వాత కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ సాంబార్ని ఒక 4-5 నిమిషాల పాటు మరిగించుకోండి. సో ఒక 4-5 నిమిషాలకి సాంబార్ చూసారా ఇలా చక్కగా మరుగుతూ ఉంటుంది.
ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ని వేసుకోండి. మీరు ఏ బ్రాండ్ సాంబార్ పౌడర్నైనా సరే వేసుకోవచ్చు. నేనైతే ఎంటీఆర్ సాంబార్ పౌడర్ని వేసుకున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ సాంబార్ పౌడర్ని వేసుకోవచ్చు. సాంబార్ పౌడర్ని ఈ స్టేజ్లో వేసుకున్నారంటే సాంబార్ మంచి రంగుతో చాలా టేస్టీగా కుదురుతుంది. సో సాంబార్ పౌడర్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు సాంబార్ని మీడియం ఫ్లేమ్లోనే మరిగించుకోండి. సో 2-3 నిమిషాల తర్వాత సాంబార్ ఇలా కొంచెం చిక్కబడి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసారంటే మనకి వేడి వేడిగా టేస్టీ సాంబార్ రెడీ అయిపోతుంది. చూసారా, కందిపప్పు లేకపోయినా కానీ సాంబార్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. వేడి మీద ఉన్నప్పుడు సాంబార్ ఇలా కొంచెం పలచగా ఉన్నప్పటికీ చల్లారే కొద్దీ ఇది బాగా చిక్కపడుతుంది అనమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ సాంబార్ని మీరు వేడి వేడి ఇడ్లీతో కానీ లేదంటే అన్నంతో కానీ వడతో కానీ ఎందులోకి సర్వ్ చేసుకున్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నిజం చెప్పండి, ఇక్కడ మీకు ఈ సాంబార్ చూస్తుంటే ఇప్పుడే చేసుకొని తినాలనిపిస్తుంది కదా. నిజంగా చాలా 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 రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.